నేను మీ సునీత చౌదరిని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అయితే చాలా బాగున్నాను. ఈరోజు మరి ఒకటితో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు ఒక మంచి హెయిర్ ఆయిల్ చూపిస్తాను. మనం హోమ్ రెమెడీ, మనం ఇంట్లోనే హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియో అదేనండి. ఈరోజు హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి ఆముదం అండి. ఈ ఆముదం వచ్చేసి నేను గానుం వాళ్ళు ఉంటారు కదా, పట్టించిన ఆముదం అనమాట. ఇది నల్ల ఆముదం అనమాట. దీని పేరు వచ్చేసి, ఇది సగం బాటిల్ అయిపోయిందండి. నేను ఎక్కువగా దేంట్లో హెయిర్ ఆయిల్ కానీ దానికని వాడుతూ ఉంటాను. ఈ ఆముదము నేను ఇలా పట్టించుకొని పెట్టుకుంటాను. ఈ ఆముదము నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి నూనె అనమాట. కొబ్బరి నూనె కూడా గానుం నూనెలు పట్టించుకోవచ్చండి. పట్టించుకొచ్చింది నాది అయిపోయింది కాబట్టి ఈ కొబ్బరి నూనె పారాషూట్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ రెండింటితో ఏం చేస్తానో చూపిస్తాను. స్టోర్ చేసుకోకుండా మనం 2 డేస్కి ఒకసారి కొంచెం కొంచెం తయారు చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. మన హెయిర్ కూడా గ్రోత్ పెరుగుతుంది అనమాట. ఈరోజు ఆయిల్ ఎలా తయారు చేస్తానో చూపిస్తాను. కొబ్బరి నూనె పోసుకుంటున్నానండి ఆయిల్ తయారు చేసుకోవడం కోసము. ఇవాళకి రేపటికి సరిపోను ఆయిల్ తీసుకుంటున్నాను అన్నమాట. నేను ఇప్పుడు ఎంత కొబ్బరి నూనె తీసుకున్నానో అంతే ఆముదం పోసుకుంటున్నానండి. 2 సమానంగా తీసుకోవాలి. దీంట్లోకి నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అండి. ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మెంతులు వేసుకుంటున్నానండి. ఇది పొయ్యి మీద పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని మీడియం పెట్టుకోవాలండి స్టవ్. బాగా మరగనివ్వాలన్నమాట. ఆ కరివేపాకు మెంతులు ఇవి బాగా మరగాలన్నమాట. ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకున్నాండి, నల్ల కొట్టుకొని ఒక 3. నురుగు వస్తుంది కదా, చక్కగా మరుగుతూ ఉంటుందండి లోపల. ఆ కలర్ అనేది దిగాలి అందులోకి. గ్రీన్ కలర్లో వస్తుంది ఆయిల్ మనకి. ఫ్రెష్గా చేసుకోవాలండి, అంటే 2 డేస్కి ఒకసారి సరిపోతుంది. ఇప్పుడు వడపోసుకుంటున్నాను. ఇది నాకు ఈ రోజుకి రేపటికి సరిపోతుంది ఈ ఆయిల్. మళ్ళీ ఫ్రెష్గా తర్వాతకి మళ్ళీ చేసుకోవచ్చు అలాగా. చూడండి గ్రీన్ కలర్లో వచ్చింది ఆయిల్. హెయిర్ చాలా థిక్గా లాంగ్గా పెరుగుతుందండి ఈ ఆయిల్ అప్లై చేయటం వల్ల. చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట ఈ ఆయిల్. చూడండి ఇది ఆయిల్ తయారైపోయింది. చూసారుగా హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకున్నాను. ఇది మన గోరువెచ్చగా ఉన్నప్పుడే తలకి బాగా అప్లై చేసుకోవాలి. నేను డ్రెస్ మార్చేసి నైటే వేసుకున్నాను. మీరైనా అంతే. ఇందులో ఆముదము కొబ్బరి నూనె కలిపాం కాబట్టి మనం ఈ డ్రెస్లన్నీ కొంచెం చుక్కపడ్డ డ్రెస్ పాడైపోతాయండి. డ్రెస్సెస్ తీసేసి చక్కగా నైటీలో ఉన్నప్పుడు చేసుకోండి. గోరువెచ్చుకున్నప్పుడు నేను అప్లై చేసుకుంటాను. మనం అలా అప్లై చేసుకున్నాక ఏం చేయాలంటే మార్నింగ్ వాష్ చేసేయాలండి. నైట్ అప్లై చేసుకోవాలి, మార్నింగ్ వాష్ చేసేసుకోవాలన్నమాట. నేను మెడలో చైన్ అది కూడా తీసేసానండి, ఎందుకంటే జిడ్డుగా ఉంటుందేమో నాకు భయం, అందుకే తీసేస్తాను. ఇలా చక్కగా వేళ్ళతో తీసుకొని చక్కగా నీట్గా నైట్ ఓపికతో, మనకి హెయిర్ లాంగ్ హెయిర్ కావాలంటే, హెయిర్ ఫాల్ తగ్గాలి అనుకున్న వాళ్ళు కంపల్సరిగా లాంగ్ హెయిర్ వస్తుందండి. మనం ఇందులో చిన్నుల్లిపాయలు వేసాము, మెంతులు వేసాము, కరివేపాకు వేసాము కాబట్టి చాలా బాగా రిజల్ట్ ఉంటుందన్నమాట. ఇది ఆముదం అంటేనే రిజల్ట్. మీరు కూడా చక్కగా తెచ్చుకొని లాంగ్ హెయిర్ కావాలనుకుంటే రోజు 2 డేస్కి ఒకసారి సరిపోయేది. నేను ఎలా తయారు చేస్తాను, లైట్గా ఇవాళ రేపు సరిపోతుంది ఆ హెయిర్కి. ఓకేనండి, మీరు కూడా అలాగే అప్లై చేసుకోవాలన్నమాట. చక్కగా మసాజ్, మన మసాజ్లోనే మన హెయిర్ అనేది ఉంటుందండి. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. చక్కగా తయారు చేసుకోండి. ఇంట్లో హెయిర్ ఫాల్ ఉండదు. నీట్గా మన హెయిర్ చక్కగా గ్రోత్ పెడుతుంది, సిల్కీగా ఉంటుంది, స్మూత్గా కూడా ఉంటుంది అన్నమాట. ఓకేనండి. నైట్ మీరు ఏం చేస్తారంటే దుప్పట్లకు అంటుతుంది, పిల్లో కవర్స్కి అంటుతుంది అని ఫీల్ అవ్వక్కర్లేదు. ఆ పిల్లో కవర్స్కి అంటకుండా పైన ఏదైనా పాత క్లాత్ వేసేసుకోండి. చక్కగా టైట్గా అల్లేసి హెయిర్ బ్యాండ్ పెట్టేసుకొని మార్నింగ్ వాష్ చేసేసుకోండి. డైలీ ఇలా చేయండి. 1 మంత్లో మీ హెయిర్ ఎలా ఉంటుందో చూడండి.
సూపర్గా పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అదే. మీకు ఎవరికైనా లాంగ్ హెయిర్ కావాలి, హెయిర్ ఫాల్ ఉందనుకుంటే తప్పకుండా ఈ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకొని మీరు అప్లై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చూసారు కదండి, హెయిర్ నేను బాగా చక్కగా అప్లై చేసేసి ముడి వేసేసాను. హాఫ్ అన్ అవర్ తర్వాతే మనం జడ దువ్వుకొని అల్లుకోవాలండి. ఎప్పుడైనా ఏ హెయిర్ ఆయిల్ అయినా సరే అప్లై చేశాక హాఫ్ అన్ అవర్ ముడి అలా వేసేసుకొని తర్వాత మనం దువ్విందో దువ్వాలన్నమాట. ఏ హెయిర్ ఆయిల్ అయినా సరే వెంటనే దువ్వకూడదండి. హెయిర్ ఆయిల్ పెట్టిన తర్వాత ఇది వచ్చేసి ఏ షాంపూ వాడాలని డౌట్ వస్తుందేమో మీకు. ఈ మీరా షాంపూస్, కుంకుడికాయతో వచ్చిన షాంపూస్ ఉంటున్నాయి కదా, మెయిల్ షాంపూస్, అవి యూస్ చేసుకోండి, చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. ఆముదం పడకపోతే మాత్రం హెయిర్ ఫాల్ అయితే కనుక, ఆముదం పడకపోవడం ఉండదు, ఎవరికైనా స్మెల్ ఏమి ఉండదండి. మనం ఎందుకంటే మరగ పెట్టాం కాబట్టి ఆ జిడ్డు ఉండదు, ఆ స్మెల్ ఉండదు. ఆముదం లాగే ఉండదు. ఇది ఒక డబ్బాలో హెయిర్ ఆయిల్ తయారు చేసినట్టే ఉంటుందన్నమాట మనకి. ఓకేనండి, మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ లాంగ్గా వస్తుంది. కాకపోతే ఈ నైట్ అప్లై చేస్తే మార్నింగ్ అయితే వాష్ చేయాలి. నేను గోరువెచ్చగా ఉన్నప్పుడే అప్లై చేసుకోవాలని ఒకటి చెప్పాను కదండి. ఈరోజు కొంచెమే కనుక మనం తయారు చేసుకున్నాము, ఇది కొంచెం వేడి ఉన్నప్పుడు మనం పెట్టేసుకున్నాం. నెక్స్ట్ డే ఏం చేయాలంటే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్ మీద వేరే గిన్నెలో ఆయిల్ పోసి అలా డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టకుండా ఈ వాటర్లో వేడి చేసుకుని ఆయిల్ మళ్ళీ అప్లై చేసుకోవాలి, అంతే. మళ్ళీ 3వ రోజు మళ్ళీ మనం హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకుంటే హెయిర్ చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా హెయిర్ బాగా కావాలనుకుంటే ట్రై చేయండి.